హాయ్ ఫ్రెండ్స్, సంక్రాంతి స్పెషల్ అండి నేతి అరిసెలు ఎలా చేయాలో చూద్దామండి. నా స్టైల్లో ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ముందుగా మేమైతే 4 కిలో బెల్లము దంచి బాగా ఒక పాత్రలో వేసి బాగా కరగబెట్టామండి. కరిగిన తర్వాత రాళ్ళు ఉంటాయి కాబట్టి దాని బెల్లాన్ని వచ్చేసి బాగా వడగట్టుకుందామండి. వడగట్టుకునేసి ఆ వడగట్టిన బెల్లాన్ని మళ్ళీ ఇంకో పాత్రలోకి వేసి షిఫ్ట్ చేసుకుందామండి. తర్వాత వచ్చేసి బెల్లం కొంచెం బాగా ఉడికిన తర్వాత పాకం వచ్చేంత వరకు ఉడికించుకుందామండి. ఈ లోపల నేను పాకంలోకి కొబ్బరి తురుము అలాగే నువ్వులు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందామండి. తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి ఇది బాగా ఉడికిన తర్వాత ఇందులో ఒక పాకం ఎలా వచ్చింది అని అంటే ఒక ప్లేట్లో నీళ్లు పోసుకునేసి అందులో బెల్లం పాకము అప్పుడప్పుడు వేసి చూస్తూ ఉంటే లాస్ట్లో కొంచెం గడ్డగా వచ్చింది ఆ బెల్లం పాకం అంటే పాకం వచ్చినట్టుగా అర్థమండి. ఈ బెల్లం పాకం రెడీ అయిపోయిందండి బాగా. ఇప్పుడు వచ్చేసి మనము బియ్యం పిండి రెడీ చేసి పెట్టుకున్నాము కదండి. ఆ బియ్యం పిండి అలాగే నువ్వులు కొబ్బరి తురుము ఇవన్నీ వేసేసి బాగా కలుపుకుందామండి. అలాగే వచ్చేసి అరిసెలు వచ్చేసి మా అత్తగారు బాగా చేస్తారండి. సరే ఎందుకన్నా పక్కన నన్ను పిలిస్తే హెల్ప్కి వస్తారని చెప్పేసి పక్కింటి ఆవిడని పిలిచారండి. కొంచెం హెల్ప్కి వచ్చిందండి. అరిసెలు కొంచెం తొందరగానే అయిపోతాయండి. ఒక 1 అవర్లో అయిపోయేస్తాయండి తొందరగా చేసామంటే. మేము కొత్తగా స్టవ్ కొన్నాము, అది మంట ఎక్కువగా ఉంటుందండి. సరే ఈ మంటకు వచ్చేసి మనం ఫాస్ట్గా చేస్తే కొంచెం బాగుంటుందని చెప్పేసి పక్కింటి ఆవిడని హెల్ప్గా పిలిచామండి. అలాగే వచ్చేసి పిండి వచ్చేసి ఇప్పుడు ఆ బెల్లానికి తగ్గట్టుగా పిండి రెడీ అయిపోయిందండి బాగా. తర్వాత వచ్చేసి నేను ఉండలు చేస్తూ ఉన్నాను. ఆ అక్క వచ్చేసి తట్టి వేసింది. తర్వాత మా అత్తగారు వచ్చేసి నూనెలోంచి తీసి పక్కన వేస్తుందండి తట్టలో. తర్వాత వచ్చేసి మా ఆయన వచ్చేసి వాటిని ఒత్తుతూ ఉన్నాడండి నూనె లేకుండా. మా అబ్బాయి కొంచెం సేపు ఒత్తాడు, మా ఆయన కొంచెం సేపు ఒత్తాడండి. ఇలా చేసుకొని నలుగురిని ఒక్కొక్క పని చేసుకున్నాము. అరిసెలు రెడీ అయిపోయినాయండి. చూడండి, మాకు వచ్చేసి ఒక 2 ప్లేట్లకి అరిసెలు రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయండి అరిసెలు. టేస్ట్గా ఉంటుంది. మనము ఎప్పుడైనా మధ్యలో చేసుకోవాలనుకున్నా కానీ చేసుకోలేమండి. ఆ సంక్రాంతి అనే పండగ వస్తుందంటేనే మనము ఏమైనా పిండి వంటలు రెడీ చేసుకుంటామండి. చూడండి, అరిసెలు చాలా బాగా వచ్చాయండి, టేస్టీగా వచ్చాయండి. బాగా నూనె తక్కువగా ఉన్నదండి, నూనె ఎక్కువ పట్టలేదు. అలాగే వచ్చేసి మేము మునుగు పూలు కదా మురుకులు చేసామండి. ఒక 2 కిలోలు మురుకులు చేసామండి. అవి చాలా బాగా వచ్చాయండి, బాగా క్రిస్పీగా వచ్చాయండి. ఓకేనండి, ఈ వీడియో కానీ నచ్చిందంటే ఒక లైక్